హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీని బీహార్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఆగ్రహం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, ఆటవిక పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారండి. వినుగొండలో హత్యకు గురైన వైసీపీ నేత రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. అయినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రనే వహిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చెప్తామన్నారు. ఇక ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జూలై 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 చోట్ల ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపులతో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు అయితే ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఇక అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డుపైన అందరూ చూస్తూ ఉండగానే నరికి చంపారు. కేవలం వైసీపీ కోసం పనిచేశాడని ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైసీపీకి వ్యక్తి అని ప్రచారం చేశారు. 2 ఏళ్ల కిందట బైక్ కాలిన కేసులో ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ కథనాలు, ప్రచారాలు చేస్తూ ఉన్నారు అని జగన్ మండిపడ్డారు. మిథున్ రెడ్డి, రెడ్డెప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని అన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన జూలైలో ధర్నా చేపడతామని అన్నారు. వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ ధర్నా చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నామని అన్నారు. సో వారికి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా జగన్ చెప్పుకుంటూ వచ్చారు.